తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభ పెద్దపల్లి జిల్లాకి ఒక చీకటి రోజు అంటూ ఆయన అన్నారు. సీఎం స్థాయి నాయకుడు వస్తే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా రావాల్సింది పోయి డబ్బులు ఇచ్చి తలా 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన సమీకరణ చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాకు సీఎం వచ్చి ఎలాంటి వరాలు ఇవ్వకుండానే కేవలం భవన నిర్మాణాలు, వంతెన నిర్మాణాలు, రోడ్డు వెడల్పుల గురించే మాట్లాడడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి వస్తే పెద్దపల్లి జిల్లాలోనే భూకంపం వచ్చిందంటూ కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే హరీష్ రావు, కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తున్నాడని చెప్పి ఆయన అన్నారు. పోలీసులు కూడా సీఎం జీతగాళ్లగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కౌశిక్ రెడ్డి, హరీష్ రావులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలి, అలాగే అనంతరం బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే గురుకుల బాటలో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంజేపీ బాలుర గురుకులాన్ని బీఆర్ఎస్వి నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వంట గదిని కావచ్చు, డైనింగ్ కావచ్చు, క్లాస్ రూమ్లను విద్యార్థి నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడగా విద్యార్థులు ఇక్కడ వసతులు సరిగ్గా లేవని చెప్పేసి, బాత్రూంలు సాలిచాలని ఉండడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి బీఆర్ఎస్వి నాయకుల ముందు సమస్యను విద్యార్థులు ఉంచారు. దీంతో పాటుగా కిచెన్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్లో ఉన్నటువంటి కూరగాయలను పరిశీలించగా అవి నాణ్యత లేకుండా ఉన్నాయని చెప్పేసి, భవిష్యత్తులో ఇలాంటివి వాడకుండా మంచి నాణ్యమైనటువంటి కూరగాయలతో పాటు నాణ్యమైనటువంటి వస్తువులు మాత్రం వాడి పిల్లల భోజనాన్ని ఇవ్వాలని చెప్పేసి నాయకులు ప్రిన్సిపాల్తో పాటు అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. ఇక ముందు గురుకులాల్లో కావచ్చు, వసతి గృహాల్లో కావచ్చు, సమస్యల పరిష్కారం అయ్యే వరకు విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందే వరకు కూడా బీఆర్ఎస్వి పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ నాయకులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అక్రమ నిర్బంధాలకు, అరెస్టులకు, జైళ్లకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్రమంగా ఆయనను ఉల్టా కేసు బనాయించి అరెస్టు చేశారని చెప్పేసి, పరామర్శించడానికి వెళ్లే క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు చాలామంది బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులు ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పేసి, ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తున్నారని చెప్పేసి, ఇది మంచి చర్య కాదని చెప్పేసి, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అరెస్టుల పర్వం కొనసాగుతూ ప్రశ్నించే గొంతుకలు నొక్కుతున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, అక్రమాలు చేసినా, దుర్మార్గాలు చేసినా ప్రశ్నించే గొంతుకలై నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన వెంట సీనియర్ నాయకులు గోలి శ్రీనివాసరెడ్డితో పాటు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే పత్తి పండించినటువంటి రైతులకు అమ్ముకోవడానికి కూడా అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. CCI కొనుగోలు కేంద్రాల వద్ద అనేక కొర్రీలు పెట్టడంతో అక్కడ వారాల తరబడి, రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి, తేమ అధికంగా ఉందని చెప్పేసి, నల్లగా ఉందని చెప్పేసి, మద్దతు ధర ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, కిరాయికి తెచ్చుకున్న వాహనాలను అక్కడికి తీసుకెళ్తే వారాల తరబడి కిరాయి కట్టాల్సి వస్తుందని చెప్పేసి, ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రుణమాఫీ సక్రమంగా కాక, రైతు భరోసా అసలు ఇవ్వకపోగా, మిదంగా పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడం, తర్వాత కిరాయిల భారం,
పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పత్తి కొనుగోలును వేగంగా చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా రైతులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా దేవరకొండలో మరొకసారి ఫుడ్ పాయిజన్ అయింది. మోడల్ స్కూల్లో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయాన్నే అన్నం తిన్న తర్వాత తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో, వాంతులు, విరోచనాలతో 5 9th క్లాస్ విద్యార్థులు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారికి వైద్యం అందజేస్తూ ఉన్నారు. ఈ విషయం పట్ల కలెక్టర్ కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. డీఈఓను కూడా ఇప్పటికే అక్కడికి పంపించి విచారణ చేయమని కూడా ఆదేశించడం జరిగింది. నిన్ననే పిఏపల్లి మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఘటన మరొకముందే ఈరోజు మరొకసారి దేవరకొండ పట్టణంలోని మోడల్ స్కూల్లో మరొకసారి ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు, భయాందోళన గురవుతూ ఉన్నారు. ఇప్పటికే గురుకుల పాఠశాలలన్నా, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు భయకంపితులు అవుతూ ఉన్నారు, భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఇప్పటివరకు 50 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ 10 నెలల కాలంలో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు పురోగమవుతుండడంతో తమ విద్యార్థుల్ని స్కూల్కి పంపించాలంటే భయమవుతుందని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సుదర్శన నరసింహ యాగాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. కన్నుల పండుగగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం పాడి పంటలతో, పసిడి సీరులతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా, ఆలయ పాశస్త్రాన్ని పెంచేలాగా ప్రతి సంవత్సరం కూడా ఈ సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహిస్తామని కూడా అర్చక బృందం తెలిపింది. ఈ యాగంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం, అదేవిధంగా ఆలయ ఈవో నరసింహరావుతో పాటు పలువురు భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూసి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గురుకుల పాఠశాలను బీఆర్ఎస్వి నాయకులు సందర్శించారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ బీఆర్ఎస్వి నాయకులను లోపలికి అనుమతించలేదు. కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులను పిలిపించి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్వి నాయకుల్ని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు బీఆర్ఎస్వి నాయకులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తమ భవిష్యత్తు బాగుండేలాగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించేలాగా బీఆర్ఎస్వి ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఎవరిని కించపరచడానికి లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి లేదని వాళ్ళెంత సముదాయించినా కూడా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ ఘటన పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి చేతగాని ప్రభుత్వాన్ని నిలదీయడానికే మేము ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నివేదిక రూపొందిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారికి సమర్పించిన తర్వాత వచ్చే అసెంబ్లీ సంబంధించినటువంటి సమావేశాల్లో గురుకుల పాఠశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిపి ప్రభుత్వం మెడలు వంచేలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని కూడా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శోభన్ బాబు తెలపడం జరిగింది. ఇదే రకంగా మరొక 3 రోజుల పాటు కూడా గురుకులాల బాట నిర్వహించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా ఒక పోరాటాన్ని నిర్మిస్తామని కూడా బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని మహేశ్వరి థియేటర్లో సినిమా హీరో అల్లు అర్జున్ అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా పుష్ప 2లో అల్లు అర్జున్ వేషధారణలో ఓ అభిమాని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు మహేశ్వరి థియేటర్లో పెద్ద ఎత్తున భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సంబంధించిన 20 అడుగుల కటౌట్కు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి సినిమా థియేటర్లో హంగామా చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలోని బేలా మండలంలో శ్రీకర్ మార్ట్లో నగదు మాయం కావడం జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీకర్ మార్ట్లో కౌంటర్పై ఉన్న 5,97,000 రూపాయలను అగంతకులు ఎత్తుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన యజమాని వారిని వెంబడించినప్పటికీ కూడా అగంతకులు తప్పించుకొని పారిపోయారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగంతకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితంగా అగంతకులను పట్టుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద ఉన్న ఆక్రమణలను మార్కెటింగ్ శాఖ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా కూరగాయలు అమ్మే వ్యక్తులు అధికారులతోని పోలీసులతోని కాసేపు వాగ్వివాదం దిగారు. పార్కింగ్ స్థలంలో అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల పార్కింగ్కు ఇబ్బంది అవుతుందని, అందుకే ఈ ఆక్రమణను తొలగిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ తెలిపారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని పెంబి మండలం మందపల్లి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సరైన అనుమతి పత్రాలు లేని 76 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు
మందపల్లిలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను కొనరాదని, అలాగే ట్రాఫిక్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా అధికారుల సహాయంతో సమస్యలను పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకుంటామని సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని మహేశ్వరి థియేటర్లో సినిమా హీరో అల్లు అర్జున్ అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా పుష్ప 2లో అల్లు అర్జున్ వేషధారణలో ఓ అభిమాని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు మహేశ్వరి థియేటర్లో పెద్ద ఎత్తున భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సంబంధించిన 20 అడుగుల కటౌట్కు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి సినిమా థియేటర్లో హంగామా చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలోని బేలా మండలంలో శ్రీకర్ మార్ట్లో నగదు మాయం కావడం జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీకర్ మార్ట్లో కౌంటర్పై ఉన్న 5,97,000 రూపాయలను అగంతకులు ఎత్తుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన యజమాని వారిని వెంబడించినప్పటికీ కూడా అగంతకులు తప్పించుకొని పారిపోయారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగంతకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితంగా అగంతకులను పట్టుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద ఉన్న ఆక్రమణలను మార్కెటింగ్ శాఖ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా కూరగాయలు అమ్మే వ్యక్తులు అధికారులతోని పోలీసులతోని కాసేపు వాగ్వివాదం దిగారు. పార్కింగ్ స్థలంలో అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల పార్కింగ్కు ఇబ్బంది అవుతుందని, అందుకే ఈ ఆక్రమణను తొలగిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ తెలిపారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని పెంబి మండలం మందపల్లి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సరైన అనుమతి పత్రాలు లేని 76 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మందపల్లిలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను కొనరాదని, అలాగే ట్రాఫిక్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా అధికారుల సహాయంతో సమస్యలను పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకుంటామని సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్సీ గురుకుల బాట కార్యక్రమంకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతుంది. దరూర్ మండలం మార్లబీడు గ్రామం బీసీ గురుకుల పాఠశాల విజిట్కి బీఆర్ఎస్సీ నేతలు పల్లయ్య తదితరులు వెళ్లారు. అక్కడున్న సిబ్బంది లోపలికి వెళ్లకుండా గేట్కి తాళం వేశారు. పర్మిషన్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. గురుకులాల్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నందుకే లోపలికి వెళ్ళనివ్వట్లేదని బీఆర్ఎస్సీ నేతలు ఆరోపించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. నారాయణపేట మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు అమ్మడానికి తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు, కుప్పలుగా పోసిన వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి. మార్కెట్లో దాదాపు 1000 బస్తాల వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. సరిపడా టార్ఫలిన్ కవర్లు లేకపోవడం వల్లే ధాన్యం తడిసినట్లుగా రైతులు చెప్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లాలోనూ అక్రమ అరెస్టులు కొనసాగాయి. ఓ పక్క హైదరాబాద్లో హరీష్ రావును అరెస్ట్ చేసినటువంటి నాయకులు ఖమ్మం జిల్లాలోనూ అలాంటి అక్రమ కేసుల నిర్బంధాలకే పూనుకున్నారు. ఎరుపాలెం మండలంలో గురుకుల బాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ గురుకులాల పరిశీలనకు వెళ్లినటువంటి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కామరాజును అరెస్ట్ చేశారు. దాంతోపాటు మండల నాయకత్వాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకుని పోలీసులకు తరలించారు. పెద్ద ఎత్తున వారు ఆందోళన చేసి అక్రమ కేసులు తొలగించాలని, కామరాజును విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎరుపాలెంలో ధర్నా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ మంత్రి హరీష్ రావుకు అరెస్టుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఇల్లందు మనుగూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇల్లందు జగదాంబ సెంటర్లో ఇల్లందు మండల స్థాయి నాయకులంతా కూడా ఆందోళన చేశారు. అక్రమ అరెస్టులు నిరసిస్తూ నినాదాలు చేశారు. హరీష్ రావు మీద కేసు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అటు మనుగూరు అంబేద్కర్ సెంటర్లోనూ రోడ్డుపై బైఠాయించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీష్ రావును తక్షణం విడుదల చేయాలని, ఆయన మీద పెట్టేటువంటి అక్రమ కేసులను తొలగించాలని పెద్దపెట్ట నినాదాలు చేశారు. పోలీసులు వారందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకుడు, కొత్తగూడెంలో తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఆయన కుటుంబానికి ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పార్టీ పక్షాన అండగా ఉంటామని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మోరే భాస్కర్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని ఆ కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో అక్రమార్కుల ఇసుక దందా కొనసాగుతుంది. ఖమ్మం అర్బన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో 3 ఇసుక వాహనాలను స్వాధీనం పరుచుకొని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. గత కొంతకాలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఇసుక ర్యాంపులు లేకపోయినప్పటికీ ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమార్గంలో ఇసుక తీసుకొచ్చి లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఈ 3 వాహనాలు సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇసుక మాఫియా పలు చోట్ల అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని పట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ నిర్బంధాన్ని, అరెస్టుని నిరసిస్తూ మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసనలు కొనసాగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించి అక్కడ హౌసింగ్ బోర్డు చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టడం గర్హనీయమని చెప్పి వాళ్ళు ఖండించడం జరిగింది. ఇక దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి వైఖరిని నిరసించారు. నంగనూరులో కూడా నిరసన కార్యక్రమం కొనసాగింది. గజ్వెల్ నియోజకవర్గం ములుగులో ప్రధానంగా పాల శీతలీకరణ కేంద్రానికి పాడి రైతులు తెచ్చినటువంటి పాలకు సంబంధించిన బిల్లులు 2 నెలలుగా ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. పాల శీతలీకరణ కేంద్రం ఎదుట, వెలుగు సమాఖ్య సంబంధించిన కార్యాలయం ఎదుట పాడి రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని రేణుక అనే అమ్మాయి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడినట్టుగా చెప్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇక్కడే చేగుంట మండలం నార్సింగ్కి సంబంధించిన ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. హరీష్ రావు అరెస్టుని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఇంకా నర్సాపూర్లో కూడా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హరీష్ రావు పాడి కౌశిరెడ్డిల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని, కనీస నిబంధనలు కూడా పాటించలేదని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. హరీష్ రావులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన అరెస్టుల్ని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట రాక్షస పాలన కొనసాగుతున్నదని, రేవంత్ రెడ్డి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రశ్నించే గొంతుకలను నిర్వహించడానికి అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపుతున్నారని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. తమ ఆందోళనను ఇంకా కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టం చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరవీరుల స్తూపం దగ్గర రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ప్రయత్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో అక్కడ ఆందోళన నిర్వహించారు, ధర్నా రాస్తారోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను మనం గమనించినట్లయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గేటు వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురుకులాల బాటలో భాగంగా హసన్పర్తి మండలంలో ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్పీ శ్రేణులందరినీ కూడా అక్కడ ఆ స్కూల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే గేటు బయట బీఆర్ఎస్పీ శ్రేణులంతా కూడా ఆందోళన దిగారు. ఇదే క్రమంలో హసన్పర్తి పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంటే వాళ్ళ అరెస్టులు ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిలదీసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రధాన వార్తలను మనం పరిశీలించినట్లయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా విజయోత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విజయోత్సవాలను చేస్తూ మరోవైపు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి మరోసారి ఆంధ్ర ప్రజలకు తెలంగాణను అమ్ముతావా అని చెప్పి సూటిగా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో అనేక అంశాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్పి తక్కలపల్లి రవీంద్రరావు గారు చెప్పిన పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో పాల్పడుతున్నటువంటి ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వారి దగ్గర నుంచి 20 లక్షల విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలతో పాటు 6 ద్విచక్ర వాహనాలు ఇతర వస్తువులను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఎస్పీ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.